ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మా మధ్య నుంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు స్తోత్రాలు. ఎంతోమంది ఎన్నో అవసరతలతో అక్కరలతో ప్రభువా ఉపవాసం ఉండి దేవాయి ప్రార్థన కూడికలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి, మీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరుండి నడిపించండి. చెప్పబడుతున్న మీ మాటల్లో మీరుండమని ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి ప్రభువా. మీ ఆత్మచేత ప్రతి మాట మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినేవారందరూ దీవించబడాలి. వినేవారందరూ కూడా ఆత్మీయతలో విశ్వాసంలో బలపరచబడాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ దినం ఎవరి నిమిత్తమైతే మేము ప్రార్థిస్తున్నామో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యన ఉంచండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గొప్ప చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. నీ స్థితి
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన, బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధముగా నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కూడిక మీకు ఆశీర్వాదకరంగా ఉందని, మీరు బలపరచబడుతున్నారని తెలియజేస్తున్నా. మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా దయతో మాకు తెలియజేయండి. మరి ఎక్కువగా మీ కొరకు, మీ కుటుంబముల కొరకు భారంతో ప్రార్థిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మాకు ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి వాక్యమును వింటూ ఆత్మీకంగా బలపడుతున్నా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు దేవుని మాటలను వింటూ ఆత్మీకంగా బలపరచబడుతున్న మీరు అనేకులకు ఆ వాక్యమును షేర్ చేసి ప్రియ దేవుని బిడ్డలారా, వారిని కూడా ఆత్మీయతలోకి నడిపించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా యొక్క పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్యను దేవుడు ఇంకా అనేక రెట్లు దీవించాలని, మా పరిచర్యలో అనేకమైన అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, వాటిని కూడా దేవుడు దయచేయాలని భారంతో మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినం ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని తద్వారా వచ్చే దీవెనలను పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ దినం మన యొక్క అంశము నీ ఆత్మీయత ఎలా ఉంటే హెచ్చింపబడతావు, నీ ఆత్మీయత ఎలా ఉంటే హెచ్చింపబడతావు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. బిడ్డలారా, మన మూల వాక్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములను మనం చదువుకుందామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు చెప్తున్న మాటగా, సంఘముతో చెప్తున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండడి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక అని అక్కడ 1వ మార్కు మనం చూస్తున్నాం. కింద ఫుట్ నోట్స్లో మనం చూసినట్లయితే లక్ష్యము చేయుచున్నాడు అని అక్కడ మనకి చిన్న అక్షరాలతో కనిపిస్తుందండి. లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక అంటే ఏంటండి, ఆయన మిమ్మల్ని గురించి ఆలోచన అంటే లక్ష్యం ఉంచారు. మీరు ఆయన తలంపుల్లో ఉన్నారు గనుక మీరు చింతించవద్దు అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను పేతురు గారు చెప్తున్న అక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక మునుపు పేతురు గారి విషయంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, పేతురు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకనిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. పేతురు వృత్తికి జాలరివాడు. పేతురు జాలరి వృత్తి చేసుకుంటున్న వ్యక్తిని దేవుని బిడ్డలారా ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీ వలన విడిచి నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు వెంటనే తన వలన విడిచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యునిగా పేతురును మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తు ప్రభువారి వెంట సేవలో పరిచర్యలో అనేకమైన అద్భుతాలను చూచినట్లు, అనేకమైన అద్భుతాలను చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వెంటే
పేతురు ఉన్నట్లు కూడా దేవుని వాక్యాల్లో చాలా సందర్భాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తల్లో మనకి కనబడుతుందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందినప్పుడు అక్కడ పేతురు కూడా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అనేకమైన అద్భుతాలు దేవుని బిడ్డలారా. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు ఉండినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు ఎక్కువగా ఉన్న సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అనేకమైన అద్భుతాలను పేతురు చూచారు దేవుని బిడ్డలారా. గనుకనే ఆయన అంటారు ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. నేను సాక్షిని ఆయన కొరకు. ఎందుకంటే ఆయన చేసిన అనేకమైన అద్భుతాలు నేను కనులారా చూచాను. ఆయనతో నేను ఉన్నాను గనక ఆయన దేవుని కుమారుడు, ఆయన మన పాపముల కొరకు వచ్చిన క్రీస్తు అని బలముగా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా, శిష్యునిగా పేతురును మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, పేతురు ఆత్మీయతలో ఎంత బలంగా ఉన్నాడో ఎక్కువగా తొందరపాటు కలిగిన వ్యక్తిగా, దేనికైనా తొందరగా ముందడుగు వేయాలి, ఏదైనా త్వరగా చేసేయాలి అనే ఆత్మీయత కలిగిన వాడిగా కూడా చాలా వాక్యాల్లో, దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఒక దినాన్ని నేను సిలువ వేయబడుతున్నాను, 3వ దినాన్ని మరలా నేను లేచి నేను ఆరోహణం అవుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులకు బోధిస్తున్నప్పుడు పేతురు తొందరపడి, ఆ మరణము నీకు దూరమగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించకూడదు, తనతో ఉండాలి అంటే ఆయన ముందు ఆలోచన కాక తొందరగా మాట్లాడే వ్యక్తిగా పేతురును చూస్తున్నాం. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు అన్నారు, సాతానా వెనుకకు పొమ్ము. అంటే పేతురుకు తొందరపాటును కలుగు చేసి ఈ విధంగా మాట్లాడదని సాతానని అక్కడ సాతాను గంధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక పిరికివాడిగా కూడా ఒక దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా సిలువ శ్రమలకు అప్పగింపబడినప్పుడు అనేక మంది వచ్చి నీవును కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే, లేదు నేను ఆయనను ఎరుగనని ముమ్మారు చెప్పిన వ్యక్తిగా కూడా పేతురును మనం చూస్తాం. ఎంత ఆత్మీయత కలిగిన వాడో అంత పిరికితనము, అంత తొందరపాటు కలిగిన వ్యక్తిగా పేతురును మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలు పొంది ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తనకు కనబడలేనప్పుడు మరలా తన వృత్తికి వెళ్ళిపోయిన వ్యక్తిగా కూడా పేతురును మనం చూస్తాం. పేతురు యొద్దకు వచ్చే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ విషయాలు మనకి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనబడతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలియను. అలా ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారు అడిగి, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఈ వృత్తిని విడిచి నా గొర్రెలను మేపు, నీవు నా గొర్రెలకు వెళ్ళి దేవుని మాటలు తెలియజే, దేవుని పని చేయి నువ్వు అని పేతురుకు చెప్పినప్పుడు వెంటనే పేతురు భయపడి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరిగి ఇక ఆ వృత్తిని విడిచి, ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లే మేడ గదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి బలమైన అభిషేకం పొందుకున్న పేతురు మరలా వెనుతిరిగినట్లు ఎక్కడా దేవుని వాక్యాలు మనకు కనబడవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా పేతురు యేసు ప్రభువారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలను చూచాడు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు చూచాడు. ఆత్మీయతలో బలమైన వ్యక్తే, కానీ ఆయనలో భయము, తొందరపాటు ఇవి కొంత ఆయన వెనుకకు లాగే. కానీ మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3వ దినాన్ని ఆయన తిరిగి లేచిన తర్వాత వారికి కనిపించి మరలా ఆయన మాట్లాడినప్పుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని ముమ్మారు పేతురుని అడిగినప్పుడు వెంటనే ఇక నేను చేయవలసింది దేవుని పని, ఈయన ఎంత గొప్ప దేవుడు, ఈయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమయంలో పేతురుని అడుగుతారు, పేతురు నన్ను గురించి అనేకులు ఏమి చెప్పుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఒక మాట అంటాడండి, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు సజీవుడవని చెప్పుకుంటున్నారయ్యా. అంటే ఆయన పరిశుద్ధుడని, ఆయన సజీవుడైన దేవుని కుమారుడని పేతురుకు తెలుసు. కానీ ఎక్కడో భయముతో
తొందరపాట్లో ముందడుగులు వేశాడండి. కానీ ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని అభిషేకమును, దేవుని యొక్క ఆత్మ నింపుదలను పొందుకున్నాడో ఇక దేవుని పని చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటారు, పేతురు నువ్వు కేప అనబడదు. కేప అనగా రాయి అని అర్థమిస్తుందని అక్కడ వాక్యంలో చూస్తున్నావు. అంటే బండ మీద నువ్వు నా సంఘమును కడతావు. పేతురుకి ఒక పేరు కూడా ఉంది ముందుగా, సీమోన్ అని. సీమోను పేతురు అని కూడా చాలా స్థలాల్లో పిలువబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పేతురు నువ్వు కేప అనబడతావు. కేప అనగా రాయి, బండ మీద నా సంఘము నువ్వు కడతావు అని దేవుడు ముందుగా ప్రవచించినట్లు, ముందుగా ఆయన చెప్పినట్లే ఇప్పుడు పేతురు సంఘమును నిర్మించాడు, సంఘమును కట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, అనేక మందికి పేతురు నిలవబడి వాక్యం చెప్పినప్పుడు ఒక్క దినమందే 3,000 మంది బాప్తీసం పొంది సంఘముగా చేర్చబడ్డారు. మరలా పేతురు వాక్యం చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా 5,000 మంది నమ్మి సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప అద్భుతములను దేవుడు పేతురు ద్వారా జరిగించారు. అంతేకాకుండా పేతురు నడిచి వెళ్తున్నప్పుడు ఆ నీడ పడినప్పుడు అనేక మంది స్వస్థత పొందినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి బలమైన అభిషేకమును పేతురు పొందుకున్నాడండి. పేతురు వీధిలో నడిచి వెళ్తుంటే మంచములతో రోగులను అపవిత్రాత్మలు పట్టిన వారిని తెచ్చి ఆయన నీడైనా వారి మీద పడితే వారు స్వస్థత పొందుకుంటారనే విశ్వాసంతో అనేక మంది తెచ్చేవారు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి రీతిగా ఎంతో మంది స్వస్థతను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు ఎంత పరిచర్య చేశారో అంతగా విరోధులైన వారు, దేవుని బిడ్డలారా వ్యతిరేకులైన వారు పేతురుని చెరసాల్లో వేయించినప్పుడు హేరోదు రాజు, ప్రియదేవుని బిడ్డలారా ఆ సమయంలో కూడా సంఘము ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపి పేతురుని చెరసాల్లోండి విడిపించి మరలా ఆయన పరిచయం చేయించుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6-7 వచనాలు మన ఇద్దరం వాక్య ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఎంతటి ఆత్మీయత కలిగిన, ఎంతటి అభిషేకము కలిగి దేవుని సేవ చేసిన పేతురు రాసిన పత్రికను మనం చదువుకున్నాం. హల్లెలూయా. గనుకనే పేతురు అంటారు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను తోటి పెద్దను అంటే సంఘ పెద్దలతో ఇక్కడ మాట్లాడుతున్నారు. మొదట 5వ అధ్యాయం 1వ వచనంలో సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ అంటారు, నేను తోటి పెద్దను, నేను సంఘము నడిపించాను గనుక సంఘము నడిపిస్తున్న పెద్దలైన మీరు ఎలా ఉండాలి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. చూడండి, బలిమిచ్చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటము పొందుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలను మొదట పేతురు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. సంఘమును కాస్తున్న మీరు వారిపైన ప్రభువులైనట్లు ఉండక వారికి మీరు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ఆయన తన మహిమలో చేర్చుకుంటారు గనుక ఆ మహిమా కిరీటాన్ని మీరు పొందుకోవాలి అంటే సంఘమును బలిమి చేత కష్టముతోనూ కఠినముతోనూ కాక మీరు ఎలా చేయాలంటండి, కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను
పై విచారణ చేయుచు దానిని కాయుడి. హల్లెలూయా. సిద్ధ మనసుతో మీరు సిద్ధపడుతూ మందకు మాదిరులుగా మీరుంటూ సంఘాన్ని మీరు కాయండి. వారి మీద ప్రభువులైనట్లు ఉంటూ వారి మీద అధికారం మీరు చెలాయించవద్దు. ఎందుకంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమా కిరీటాన్ని మీరు పొందుకుంటారు అని సంఘమును కాకుండా ప్రియమైన బిడ్డలారా సంఘ పెద్దలను మొదట ఆయన హెచ్చరిస్తూ మరలా ఇప్పుడు సంఘం యొద్దకు వచ్చారు పేతురు. చూడండి 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏమంటున్నారండి? మొదట సంఘ పెద్దలను, సంఘాన్ని కాస్తున్న కాపరులను ఆయన హెచ్చరిస్తూ, రెండవదిగా చిన్నపిల్లలారా అంటే సంఘ విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నారు. ఇది సంఘానికి ఇస్తున్న బోధగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీరు ఎలా ఉండాలి? పెద్దలకు మీరు లోబడండి. పెద్దలు మిమ్మల్ని కాస్తున్నారంటే సేవకులైన వారు చెప్తున్న మాటలకు మీరు లోబడి ఉండండి అని చెబుతూ ఏమంటున్నారంటండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించను. గనుక మీరు అహంకారులుగా సంఘములో ఉండొద్దు, దేన మనసు కలిగి మీరు ఉండండి. అట్టి రీతిగా మీరున్నట్లయితే, దేన మనస్సు కలిగి మీరు ఉన్నట్లయితే దేవుడు, మనం చదువుకున్నాం కదండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించున్నట్లు అని ఇక్కడ పేతురు చెప్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సంఘానికి ఎందుకు ఈ మాట పేతురు చెప్తున్నారంటే, చాలామంది సంఘములో ఎలా ఉంటారండి? దేవుని మందిరానికి వచ్చిన వెంటనే వారిని దేవుడు ఆశీర్వదించేయాలి. దేవుని మందిరానికి వచ్చిన వెంటనే అద్భుతాలు వారి విషయంలో జరిగిపోవాలి. దేవుని మందిరానికి వచ్చిన వెంటనే వారి పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉండాలి. కొంత ఆలస్యమైనప్పటికీ వారు మరలా మనస్సు మారిపోతూ ఉంటుంది. గనుక సంఘంతో చెప్తున్నారు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్న సంఘము ఆసియాలో ఉన్న, చిన్న ఆసియాలో ఉన్న సంఘమునకైనా చెప్తూ ఉన్నారు. ప్రియదేవులారా, అయితే వీరు చెదిరిపోయిన దేవుని బిడ్డలండి. వీరు ఎప్పుడు చెదిరిపోయారు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, సంఘం హింసింపబడుతున్నప్పుడు, స్తెఫను చనిపోయిన తర్వాత సంఘములో కొంతమందిలో కొంత భయము కలిగి శ్రమలకు తట్టుకోలేక ఆయండి చాలా స్థలాలకు వారు చెదిరిపోయారు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా చివరిలో నేను చదువుతున్నానండి. అనగా పొంతు, గలతియా, కప్పీదోకియా, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదిరిన వారితో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. చెదిరిపోయిన కొంతమంది దేవుని బిడ్డలు హింసకు తట్టుకోలేక, శ్రమలకు తట్టుకోలేక చెదిరిపోయిన వీరితో దేవుడు పేతురు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, శ్రమలు అనేవి కొంతకాలం ఉంటాయి. అందుకే ఒక మాట చెప్తూ ఉంటారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెదిరిపోయి ఉన్నారు, మీరు భయపడవద్దు. నశించిపోయిన సువర్ణం మరలా అగ్ని పరీక్ష వలన అది సువర్ణంగా చేయబడుతుంది కదా, మీ విశ్వాసం కూడా మరలా బలపరచబడుతుంది. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. గనుక శ్రమలకు కృంగిపోవద్దు, శ్రమలకు చెదిరిపోవద్దు, శ్రమలకు అటు ఇటు పారిపోవద్దు. మీరు నిలకడగా ఉండండి. తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఎక్కడ ఉన్నా దేన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇటువంటి ఆత్మీయతని కలిగి ఉంటారు కదండి. శ్రమ కలిగినప్పుడు చెదిరిపోతూ ఉంటారు.
ఈ సంఘములో బోధ బాగోలేదు, ఈ సంఘ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా పట్ల అద్భుతాలు జరగలేదు, అక్కడెక్కడో సంఘములో అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతాలు జరగలేదు, వేరే స్థలంలో అద్భుతాలు జరుగుతున్నాయంటే విశ్వాసం ఇటు రీతిగా ఉంటూ ఉంటారండి. కనుక పేతురు హెచ్చరిస్తున్నారు, తగిన కాలమందు దేవుడు మిమ్మలను హెచ్చించినట్లు మీరు అణిగి ఉండండి, దేన మనస్సు కలిగి ఉండండి, సంఘములో స్థిరులుగా ఉండండి. హల్లెలూయా. ఈ మాటను మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుందవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా. విశ్వాసమందు మీరు ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండండి. సంఘాన్ని హెచ్చరిస్తున్నారు పేతురు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు అటు చెదరిపోవద్దు, ఇటు అటు మీ మనసును చెదిరిపోయేటట్లు చంచల మనసులోనికి మీరు వెళ్ళిపోవద్దు, ద్విమనసులోనికి మీరు వెళ్ళిపోవద్దు, మనుషులను మీరు చూడొద్దు. మీరు దేవుని వాక్యాన్ని చూడండి. మీరు ఎంత శ్రమ పెట్టబడుతున్నారో, ఎంతగా హింసింపబడుతున్నారో, ఎంతగా శోధనలు మీకు ఎదురవుతున్నాయో, ఎన్ని బాధలను మీరు ఎదుర్కొంటున్నారో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం మీరు పొందుకోబోతున్నారని ఎరగండి. స్థిరులై అపవాదిని ఎదిరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడే చెప్తున్నారు 7వ వచనంలో 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకు కలిగి ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఏమండి, వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదరా అని వెతుకులాడుచూ తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీరు శ్రమలకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు, చెదిరిపోయిన ఆత్మీయతను మీరు కలిగి ఉండొద్దు. ఏమండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండి, విశ్వాసమందు నమ్మకంగా ఉండి వారిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇటు అటు పరిగెత్తినంత కాలం అపవాది నీ వెంట ఉండి నిన్ను శోధనలకు గురి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఒక్క స్థలమందు నిలకడగా ఉండి స్థిరమైన విశ్వాసం కలిగి, తగిన సమయమందు దేవుడు నన్ను హెచ్చరిస్తాడు, తగిన సమయం నా కొరకు ఉంది అని నువ్వు ఎరిగి ఆయన కొరకు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తారు అని ఇక్కడ పేతురు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, ఆయన లక్ష్యం ఉంచాడమ్మా మీ మీద ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, నేను నీకు వాగ్దాన పుత్రుని ఇస్తానని. అబ్రహాముకు అప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు 75 సంవత్సరములు ఏడుగలవాడు, కానీ కుమారుడు పుట్టినప్పుడు 100 ఏండ్ల వాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ మధ్యలో 25 సంవత్సరములు గడిచాయి. ఈ 25 సంవత్సరంలో సారా తొందరపడింది. ప్రియమైన బిడ్డలారా, సారా ఇక దేవుడు మాకు ఇవ్వడేమో, మా వయసు గతించిపోతుందని చెప్పి హాగరు ద్వారా కుమారుని పిల్లలను, హాగరు ద్వారా సంతానాన్ని పొందుకుందాం అనుకుంది. కానీ దేవుడు చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. తగిన కాలమందు, తగిన సమయమందు హెచ్చించే సమయం ఉందండి. సంవత్సరాలు కొన్ని గడుస్తాయి, కొంత సమయం ఉంది, కానీ తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? దేన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు చేసిన వాగ్దానం ఆయన విడిచారా? విడవలేదు. మానేరా? మానలేదు. 100 ఏండ్ల అబ్రహామునకు దేవుడు కుమారునిచ్చి ఘనపరిచినట్లు, హెచ్చించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెల కాపరి, గొర్రెల కాచుకుంటున్న దావీదును దేవుడు హెచ్చించలేదా? రాజుగా దేవుడు చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి ఒక సమయం ఉంది నీ పట్ల, ఆయన ఒక సమయాన్ని ఏర్పరిచి ఉన్నారు. ఒక సమయం ఉంది నీకు ఆశీర్వదించడానికి, నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడు ఎరిగి ఉన్నారు. నిన్ను ఎట్టి రీతిగా ఉంచాలో ఆయనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో తొందరపడిపోతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు ఎప్పుడు నా ఎళ్ళ ఆయన కార్యాలు ప్రారంభిస్తారు. నీవు పరిపూర్ణమైన ఆత్మీయతలోకి వచ్చినంత వరకు, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చినంత వరకు దేవుడు నిన్ను కనిపెడుతూనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆయనకు లోబడిపోతావో, ఇక నీవేయా సమస్తమని ఆయన చేతి కింద దేన మనసు కలిగి నీ తల వంచి ఇంకా నీవే ఆయన ఆత్మీయతలోకి నువ్వు వస్తావో అప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సమయాన్ని ఉంచారు దావీదు విషయంలో.
ఆయన రాజుగా చేయడానికి అనేక సంవత్సరాల మధ్యలో ఉన్నాయి. దావీదు తొందరపడలేదండి. అయ్యా నేను గొర్రెల కాపరిగానే ఉన్నాను, అంత మాత్రం నన్ను రాజుగా చేయమని దావీదు అడగలేదు. కానీ గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు రాజుగా చేసినప్పుడు దావీదు అయ్యా ఇంతగా హెచ్చింపబడుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిదయ్యా అని దేవుని స్తుతించినట్లు ప్రియదేవుని బిడ్డలారా సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో దావీదు చేసిన ప్రార్థనలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయన హెచ్చించే దేవుడండి, ఆయన హెచ్చించే దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా మేము చేస్తున్న పరిచర్యలో మాకు వివాహం అయిన తర్వాత ఒక అద్దె ఇంట్లో సేవను ప్రారంభించాం. పిల్లలు పుట్టడం జరిగింది. అదే అద్దెంటిలో సేవ విస్తరిస్తుంది. మందిరము లేదు. మందిరము కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం. దేవుడు స్థలమునిచ్చారు. ఆ స్థలములో ఒక రేకు షెడ్డును వేసి అక్కడ ఆరాధన ప్రారంభించాం. అయితే చాలా సంవత్సరాలు, అప్పటికి ఒక 10 సంవత్సరములు అదే రేకు షెడ్డులో ఆరాధనలు నడిపించడం జరిగింది. కానీ ఏమండి ప్రియదేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఆ రేకు షెడ్లో మేము పరిచర్య చేస్తున్నప్పుడు కరెంటు లేని సందర్భం, చీకటిలోనే కొన్ని సందర్భాల్లో పరిచర్యను మేము చేస్తాం. ఎప్పుడు కూడా ప్రభువా ఎప్పుడు మమ్మల్ని హెచ్చిస్తామని మేము అడగలేదు. ప్రభువా నీ సేవను మేము చేస్తున్నాం, నీవే తగిన సమయమందు నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు, తగిన సమయమందు నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తామని ఆయన యుద్ధ దీన మనస్సు కలిగి ప్రార్థిస్తూ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభువా నీవే ఆధారమని ఆయన మీద ఆధారపడుతూ పరిచర్యను ఆపక, పరిచర్యను ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా దేవుని పనిలో నమ్మకంగా వెళ్ళిపోతూ ఉన్నామండి. హల్లెలూయా. ఒక దినాన్ని ప్రియదేవుని బిడ్డలారా ఇది అందరికీ తెలిసిన విషయమే. 2014 హుద్హుద్ అనే తుఫాను వచ్చి మాకు మందిరం అప్పుడు రేక్ షెడ్ అని చెప్తున్నాను కదండి, ఆ రేకులన్నీ కూడా విరిగి పడిపోవడం జరిగింది. ప్రార్థిస్తున్నాం, ప్రభువా ఈ రేక్ షెడ్లో మేము ఆరాధన చేసుకుంటాం, ఇప్పుడు ఈ రేకులు కూడా విరిగిపోయాయి అని దేవుని యొద్ద ప్రార్థిస్తున్నాం, దేవుని యొద్ద కనిపెడుతున్నాం. దేవుని బిడ్డలారా అనేక మంది దేవుని బిడ్డలను దేవుడు పంపించారండి. పంపించి పాస్టర్ గారు మరలా మీరు ఇదే రేకులను వేయొద్దు, మీరు స్లాబ్ వేయండి, మందిరాన్ని మనం కడదాం అని ఒక కుటుంబం ముందుకు వచ్చింది. మొదట వారు ధారాళంగా ఆ స్లాబ్ కొరకు వారు కానుకలు ఇచ్చి వెళ్ళిపోయారు. దేవుని మందిర పనులు ప్రారంభించాం. దేవుని బిడ్డలారా చక్కగా స్లాబ్ వేయబడింది. మరలా పైన దేవుడు ధనాన్ని ఇచ్చినప్పుడు మరలా స్లాబ్ వేస్తాం. పైన చక్కటి మందిరం కట్టబడింది, కిందన మేము ఉండడానికి నివాసం కట్టబడింది. అంటే ఒకే సంవత్సరంలో ఎంతటి అద్భుతం! దేవుడు తగిన సమయమందు మళ్ళీ హెచ్చించినంత వరకు మనం ఎలా ఉండాలండి? దీన మనస్సు కలిగి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా ఇటువంటి దీన మనస్సును మనం కలిగి ఉంటామో ఆయన మనలను హెచ్చించే దేవుడండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉన్నాను, దేవుడు మనకు సమయాన్ని ఇస్తారు. ఆ సమయం కొరకు మనం ఎలా ఉండాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలండి. అయితే ఆయన చేతి కిందే మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. చాలామంది ఎలా ఉంటారండి? దేవుడు నన్ను హెచ్చించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, కానీ మనుషులు చెప్పిన మాటలకు, మనుషులు పెడుతున్న కట్టడాలకు వారి చేతుల కిందకు వెళ్ళిపోతారు. వారి ద్వారా ఏమైనా మేలు పొందుతుందేమో, వారి ద్వారా ఏమైనా నేను పైకి రాగలనేమో అని. మనుషుల చేతి కింద నువ్వు ఉన్నంత కాలం ఏ ఆశీర్వాదం నీవు చూడలేవు. దేవుని చేతి కిందకి నీవు వచ్చి దీన మనస్సు కలిగి నీ పరిచర్యలు అవ్వచ్చు, నీ కుటుంబములు అవ్వచ్చు, నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డ నిన్ను హెచ్చించే దేవుడు. ఎందుకంటే ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడు. కనుక విశ్వాసంలో ఎలా ఉండమంటున్నారండి? స్థిరులుగా ఉండండి, ఇటు అటు చెదిరిపోవద్దు. విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండి అపవాదిని ఎదిరించండి.
అపవాది కలుగు చేస్తున్న చంచల మనసును ఎదిరించండి. అపవాది నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ మేలు లేదని నిన్ను గలిబిలి చేస్తున్న నీ ఆత్మీయతను వాడు పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను ఎదిరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని పేతురు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు సమయాన్ని ఏర్పరిచారని, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన మనల్ని దీవించడానికి, ఆయన మనల్ని హెచ్చించడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చిన వెంటనే ఆయన మనలను హెచ్చిస్తారు. అంతవరకు కూడా దీన మనసు కలిగి ఆయన చేతి కింద నీవు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనస్సు అనేది అది ఎంతో గొప్పదండి. చాలామంది దీన మనస్సు పైకి కలిగి ఉంటారు, లోపల ఉండలేరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మనస్సు దీనత్వం కలిగి ఉండాలని. ఎవరైనా వచ్చి మనల్ని తక్కువగా మాట్లాడితే నేను తక్కువ దాన్ని కాదు, నేను గొప్పదాన్నని ఎదిరిస్తాం. అంటే లోపల మనకేమి లేదండి, దీనత్వం లేదు. కానీ సంఘములో పరిచర్య చేస్తున్నప్పుడు అన్నీ చేసేటట్లు, అందరికీ మనుషులకు కనబడేటట్లు అన్ని పనుల్లో ముందుంటాం. కానీ మనస్సులోకి దీనత్వం రావడం చాలా కష్టమైనదండి. నీ మనస్సులో దీనత్వాన్ని దేవుడు కోరుతున్నారు. నువ్వు హెచ్చింపబడాలంటే నీ లోపల దీనత్వాన్ని దేవుడు కోరుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు దీనత్వం కలిగి ఉంటేనే దేవుని కృపను పొందుకుంటావు. దేవుని కృప ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో ఆశీర్వాదాలు, అద్భుతాలు నీ పట్ల జరుగుతాయి. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనములో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించున్నానని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవడు దీనుడై, హల్లెలూయా. నువ్వు దీనత్వం కలిగి ఉండాలని దేవుడి ఉపవాస ప్రార్థనా కొడుకులో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన కృపనిస్తానంటున్నారు, నిన్ను హెచ్చిస్తానంటున్నారు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా, చెదనని వారంగా కాక, చంచల మనస్సు కాక, ఆయన హెచ్చించినంత వరకు కూడా, ఆయన ఆశీర్వదించినంత వరకు కూడా ప్రార్థనలో కనిపెడుతూ, ఉపవాస ప్రార్థనలో కనిపెడుతూ, విశ్వాసంతో కనిపెడుతూ ఆయన కార్యాల కొరకు ఎదురు చూద్దాం. మా పరిచర్య విషయంలో చేసిన దేవుని కార్యాన్ని మీకు నేను తెలియజేశాను. మిమ్ములను కూడా తగిన సమయమందు దేవుడు ఇచ్చించడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు, సిద్ధము కలిగి ఉన్నారు. కనుక అయ్యా, నీవు నా కొరకు ఏర్పరిచిన సమయం వరకు, నువ్వు నా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు నేను పొందుకున్నంత వరకు నీ చేతి కింద దీన మనస్సు కలిగి, తగ్గింపు ఆత్మీయత కలిగి, నా లోపల నేను తగ్గింపు కలిగి నేను ప్రార్థన చేస్తానయ్యా. నీవు నన్ను హెచ్చించినంత వరకు ఓపికతో, సహనంతో నేను కనిపెడతాను అయ్యా అని ఎవరైతే వారిని వారు దేవునికి సమర్పించుకుంటారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. తగిన సమయమందు ఆయన మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన మనల గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత, మీరు కలిగిన పరిస్థితులన్నీ ఆయన మీద వేసి ఆయన హెచ్చించినంత వరకు విశ్వాసంతో, ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని ద్వారా కలిగే ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విలువైన విషయాలు మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. అపవాది ఇగో ప్రభువా, గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఎవరిని చంచల హృదయం కలుగు చేసి దేవుని యందు విశ్వాసం నుంచి తప్పించాలని, నీ యందు విశ్వాసం నుండి దూరము చేయాలని వాడు తిరుగులాడుతున్న దినాల్లో ప్రభువా, నీ బిడలమైన మేము విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ వాడిని ఎదిరించే శక్తిని మేము పొందుకోవాలని ప్రభువా, తగిన సమయమందు నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావని ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. కనుక ఈ మాటలు విన్నా
బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో నాతో ఏకీవించి ప్రార్థిస్తున్నా బిడ్డలందరిపై నీ కృపనుంచు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఎవరైనా బలహీనలుగా ఉంటే మీ గాయపడిన హస్తం ద్వారా తాకండి. ప్రతి ఒక్కరి శరీరముల మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి దీర్ఘకాల వ్యాధులతో ఉన్నా ప్రభువా, ఎటువంటి శరీర సంబంధించిన శోధనలో ఉన్నా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాకని నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు కృపగలిగిన దేవుడు అయ్యా, స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. స్వస్థత నీ యొద్దే ఉంది, విడుదల మీ యొద్దే ఉంది, ఆరోగ్యమునిచ్చే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరి ఆరోగ్యములను దీవించమని ప్రార్థిస్తున్నాను. రుణభారాలు, ఆర్థిక పరిస్థితుల్లో ప్రభు సమస్యల్లో కొట్టుకుంటున్న కుటుంబాలు అయ్యా, సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలకి సమాధానం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. సమాధానము కలుగునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. విడుదల దయచే తండ్రి, మీ సహాయము కలుగుచే ప్రభువా. నిబడలను ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. అయ్యా వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. మా సంఘ కుటుంబాలను దీవించండి. సంఘ కుటుంబంలో అందరిపైన కృపనుంచండి ఆయన. వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నీలో బలంగా జీవించినట్లు సహాయం చేయండి ప్రభువానికి వందనాలు. మా పరిచర్యకి ఎన్నో అవసరతలు అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి నాయన. మా పరిచర్య నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే మా ఆత్మీయులను, మా కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ దీవించండి ప్రభువా. అయ్యా వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. యవ్వనస్తులను దీవించండి ప్రభువా. అనేక మంది యవ్వన బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారు. వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందుకొని నీలో నమ్మకంగా బ్రతుకుతున్న యవ్వన బిడ్డలను దీవించండి. వారు ఇంకా నీలో బలంగా జీవించినట్లు మీ ఆత్మ సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. యవ్వన కాలంలో నీ కొరకు బలమైన నిర్ణయాలు తీసుకుంటూ నీ కొరకు ప్రభు వాడబడే బిడలుగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యవ్వన బిడలకు చక్కటి ఉద్యోగములను దయచేయండి నాయన. గర్భఫలము లేని యవ్వనస్తుల స్త్రీలకు చక్కటి గర్భఫలములు దయచేయండి నాయన. అయ్యా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. దైవజనులను దీవించండి ప్రభువా. వారు చేస్తున్న సేవను, పరిచయను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములు కట్టబడే కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇగో మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఎంతోమంది దైవజనులు ఉన్నారు. వారికి ప్రభువా తగిన సౌకర్యాలను యేసుక్రీస్తు నామములో మీరు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సువార్థికులను దీవించండి. నీ మాటలు ప్రభువా గ్రామాలకు వెళ్ళి ప్రకటిస్తున్న దైవజనులను, సువార్థికులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు. అలాగే మా దేశంపై నీ కృపనుంచండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి. చక్కటి పరిపాలన మా దేశంలో ఉంచండి. చక్కటి ఆహారం మా దేశంలో ఉంచండి. కరువు లేకుండా మా దేశంలో సమృద్ధిని దయచేయండి నాన్న. మా దేశ సరిహద్దులను మీరు దీవించండి. సమాధానకరమైన పరిస్థితులు కలుగు చేయండి ప్రభువా. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. క్రైస్తవ సంఘములను, సంస్థలను మీరు దీవించండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ నడిపించమని, పరిచర్యలన్నిటిపై నీ కృపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారణస్తులను క్షమించిన ప్రకారము రుణములను క్షమించము. శోధనలోనికి తేకా దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.